మీరు ఉద్యోగం చేసే చోట కొన్నిసార్లు కొంతమంది ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉంటారు. ఆ ఆర్గ్యుమెంట్ దేని గురించైనా కావచ్చు, ఆర్గ్యుమెంట్ చేస్తారు. అప్పుడు ఆర్గ్యుమెంట్లో నువ్వు కూడా పాలు పంచుకున్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? మాట మాట పెరుగుతుంది. వాడికి విలువ లేదు, వాడికి గౌరవం తెలీదు, వాడికి సాక్ష్యం లేదు, వాడికి ఆత్మీయత లేదు. నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేస్తాడు. నువ్వేమో తిరిగి ఏ మాట పడితే ఆ మాట అనలేవు. మరి ఏ మాట పడితే ఆ మాట అనలేవు నువ్వు, ఏ మాట పడితే ఆ మాట అనగలిగిన వాడితో నువ్వు ఒకవేళ కలహానికి దిగావంటే వాడు ఎంత మాటైనా అంటాడు. ఆ మాట అన్న తర్వాత నువ్వు తిరిగి అనలేవు, అనకుండా ఉండలేవు, ఇంటికొచ్చి నరకం అనుభవిస్తావు. ఎందుకని? వాడు చక్కగా ఇంటికెళ్ళి భోంచేస్తాడు, చక్కగా ఇంట్లో పడుకుంటాడు, కానీ వాడు అన్న మాటలు మాత్రం నీకు నిద్ర పట్టకుండా చేస్తాయి, భోంచేయకుండా చేస్తాయి. నువ్వు బాత్రూంలోకి వెళ్ళిన వాడు వస్తాడు, బెడ్రూమ్లోకి వెళ్ళిన వాడు వస్తాడు, మంచం మీద కూర్చున్న, సోఫాలో కూర్చున్న వాడే నీ ముందు కనపడతాడు. వాడు వాస్తవంగా నీతో లేడు, కానీ వాడు నీతోనే. మరి వాడు చక్కగా గురకపెట్టి మరీ నిద్రపోతున్నాడు. ఎందుకని? వాడుకున్నది మొత్తం కక్కేసుకున్నాడు, నీకు ఎక్కించేశాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇంటికొచ్చి అంత మాట అంటాడా నన్ను, అంత మాట అంటాడా నన్ను, అంత మాట అంట. సో తెలివైన వాడివైతే నువ్వు చేయాల్సిందేనో తెలుసా? వివాదము ప్రారంభం అవుతున్నప్పుడే స్లోగా అక్కడి నుంచి తప్పుకో. Download ShareChat.